కంచి కామకోటిపీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్ తో కూడిన అడ్మిషన్లు. అలాగే జాగ్రత్తరా. రేయ్ త్వరగా కానిండ్రా రేయ్, ఫారెస్ట్ వాళ్ళు వచ్చే టైం అయిందిరా రేయ్. ఏందిరా మనల్ని పట్టుకునే ఆఫీసరా? రేయ్ ఈ అడవిలో ఏ ఆఫీసరా మనల్ని పట్టుకునేది? ఇక్కడుండే ఆఫీసర్లందరికీ మేత పడేస్తున్నాం కదరా. కరెక్టే శివ, ఆ లేడీ ఆఫీసర్ మనకు లొంగలేదు. ఆ ఆఫీసర్ తోనే మనకు భయం. ఆఫ్టర్ ఆల్ అది ఒక ఆడది. గట్టిగా ఎగిరితే రేప్ చేసి చంపుతాను. అరెస్ట్ దెమ్. ఈ మెటీరియల్స్ తో పాటు ఆ లారీని కూడా సీజ్ చేయండి. ఓకే. ఆ డెడ్ బాడీని పోస్ట్ మార్టం పంపించండి. ఓకే మేడం. డెడ్ బాడీ మిస్ అయింది. ఈ విషయం వెంటనే మేడం గారికి చెప్పాలి. పద. అవును, వీళ్ళిద్దరేది? మీ కొడుకు కోళ్ళ చెప్తే చూడు కొడతాను.
కోళ్ళు కాదు హిందీ పిల్ల. అదేలేండి అలా పొదల చాటుకెళ్ళి చాలా సేపు అయింది. ఎందుకు? కొత్తగా పెళ్ళయిందంట. ఎందుకంటే ఏం చెప్తాం? అమ్మో ఏయ్! ఫు! ఓరి చెత్త నా తండ్రి, నీ హింసకి లిమిట్ లేదా? ఓరు నా చెత్త నా కొడక, ఇది హింస కాదురా, బాధ్యత గల తండ్రి క్రమశిక్షణ. ఏంటన్నయ్య? చూడు, అదిగో చెంపాలి. హాయ్. ఎందుకు డాడీ అది అలా చిరాకు పడుతోంది? బోన్ లో బంధించినందుకు చిరాకు పడుతుంది. మమ్మీ అరటిపండు ఇచ్చేస్తానే. అలాగే. హాయ్. దా, 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 దా. ఏయ్ చింపు, పండు కావాలా? తిను. అరటిపండు బాగుందా? మమ్మీ నేను ఇచ్చిన అరటిపండు తింటోంది. చింపు. చిన్ను రామా. వస్తున్నా మమ్మీ. టాటా చింపు. వస్తాను. టాటా. టాటా చింపు. బాయ్ చింపు. చిన్ను, ఇటువైపు వెళ్తే ఇంకా చాలా యానిమల్స్ ఉన్నాయి. పద. పద. వంశీ ఇందా. లో ఓపెన్ కరు. హలో, ఎక్స్క్యూజ్ మీ. జూలో వికాస్ బాబు నేసేయడానికి గొప్ప ప్లాన్ వేసానన్నారు. ఏమైంది? ఏమవుతుందో కాసేపు వెయిట్ చేసి చూడరా. మమ్మీ పులులు సింహాలు అయితే బయటకొచ్చి మనుషుల్ని తినేస్తాయి. మరి చింపాంజీ మనల్ని ఏం చేయదు కదా, దాన్నెందుకు బోన్లో పెట్టారు? దాన్ని మనందరం చూసి ఆనందించాలి కదా, అందుకని. మన ఆనందం కోసం దాన్ని బోన్లో బంధించటం చాలా తప్పు కదా మమ్మీ. ఆహా, ఎంత బాగా చెప్పేవరో చిన్ను. చిన్ను, అవన్నీ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం పిక్నిక్ వచ్చాం కదా, సంతోషంగా ఉండాలి. ముందు యాపిల్ తిను. మమ్మీ పాస్కెళ్ళొస్తాను. ఆ పొదచాటుకెళ్ళు, తొందరగా వచ్చి చిన్ను. ఓకే మమ్మీ. ఏమండి, ఉమ్, వికాస్ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది కదండి. మన ఆనందం కోసం ఇలా నోరులేని ప్రాణుల్ని బోన్లో బంధించడం తప్పే కదండి. అవును జయ, డెఫినెట్ గా తప్పే. ఏంటిది ఇంతలా ఉంది? ఈ డబ్బా ఉండు ఉండు. అదంతా క్లీన్ చేసేసి వాటర్ మార్చేసేయండి. వాట్ ఇస్ దిస్? వెళ్ళు వెళ్ళు, తొందరగా వెళ్ళిపో. చింపాంజీ పారిపోతుంది, పట్టుకోండి. తొందరగా పరిగెత్తండి. క్యాచ్ చింపాంజీ, గో ఫాస్ట్. లాభం లేదు. ఆఫీసర్ గారికి చెప్తాం పదా. ఎవరు నువ్వు? చింపాంజీని ఎందుకు వదిలేశావు? అడవిలో స్వేచ్ఛగా బతికే జంతువుల్ని ఇలా బంధించడం తప్పు కదా సార్? సెటప్. వేళ్ళంతా లేవు, మమ్మల్ని ప్రశ్నిస్తావా? పట్టుకోండి. ఆ? స్టాప్ దట్ నాన్ సెన్స్. మీరెవరు? వీడు మా అబ్బాయి. అలాగా, చూడండి, మీ వాడు చింపాంజీని వదిలేశాడు. దానికి పరిష్కారం అంటే చెప్పండి. అది చాలా అర్థం జంతువు. సౌత్ ఆఫ్రికా నుంచి 5 లక్షలు ఖర్చు పెట్టి తెప్పించాం. మా ఉద్యోగాల మొత్తం మీరు ఇస్తారా? ఎంత అన్నారు?
5 లక్షలు. కాంపెన్సేషన్ గా 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తాను. పదండి. పద. చింపాంజీని వదిలేశాడు, క్యాష్ ఇచ్చారు, ఓకే. అదే ఏ సింహాన్నో అయితే అమ్మో. వీడి హింస భరించలేకపోతున్నారా బాబు. నీ అబ్బా. ఏమైందిరా? ఏమీ అవలేదు, చిన్న గుండు తొడక రాసుకొని పోయింది అంతే. అంతే, దానికే ఓ బోల్డ్ తడవుడు చేస్తారు. మీ గోల భరించలేక డాక్టర్ మొత్తం ఇంజక్షన్ ఇచ్చి హాస్పిటల్ వదిలేసి పారిపోయాడు. అయ్యగారు అమ్మగారు కూడా వెళ్ళిపోయారు. నన్ను దగ్గరుండి మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఆ కాల్చేవాడేదో కాస్త పైకి కాల్చుంటే వికాస్ బాబు మాట ఎలా ఉన్నా ముందు మీరు టపా కట్టేసి ఉండేవారు. శ్రీను, ఇంకా ఎంతసేపు? వస్తున్నా లత. ఇంత లేట్ అయితే ఎలా డార్లింగ్? సినిమాకి టైం అయిపోతుంది కదా. ఏ లత, ఆగు ఆగు ఆగు. ఏంటి శ్రీను సైలెంట్ గా ఉన్నా? ఇంకా ఎన్నాళ్ళని ఇలా దొంగతనంగా తిరుగుతావు? మనం తొందరగా పెళ్లి చేసుకోవాలి. ఇంతకీ మీ మమ్మీ డాడీకి మన ప్రేమ విషయం చెప్పావా? ఏంటి అసలు మాట్లాడకుండా కూర్చున్నావు? కోపం వచ్చిందా? సమాధానం చెప్పకుండా ఏంటా ఊళ్ళు? మాట్లాడు. ఏంటి శ్రీను మూడిగా కూర్చున్నావు? ఇవాళ నీ బాడీ ఏంటి వెచ్చగా ఉంది? తొందరగా మన ప్రేమ విషయం మీ మమ్మీ డాడీలకు చెప్పు. అర్థమైందా లేదా? నన్నదంగా నన్ను ఆశీర్వదించు. అవును, మా టీవీ. అమ్మో, చాలా బరువుగా ఉంది. దీని సంగతి చివరిలో చెప్తాను. చాలా చీప్ ఐటమ్. ఇదేంటి? సెల్ ఫోన్ పనిచేస్తుందో లేదో. హలో, పోలీస్ స్టేషన్. అవును, డబ్బులు ఎక్కడా కనపట్లేదేంటి? బీరువాలో పెడతారా? బీరువా ఎక్కడుందో చూడాలి. ఇక్కడ. ఇది ఫ్రిడ్జ్ కదా, బీరువా అనుకున్నానేంటి?
వీళ్ళెవరండి బాబు? అందరూ కుక్కల్ని కాపలా పెట్టుకుంటే వీళ్ళు ఏకంగా చింపాంజీనే పెట్టుకున్నారు. వీళ్ళు చింపాంజీనే కాదు కదా, ఏనుగును పెట్టుకున్నా సరే వీళ్ళింట్లో దొంగతనం చేసి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఎవరు వచ్చింది? ఏమైంది? ఏమో నాకు తెలీదమ్మా. వీడు గాని కేక పెట్టాడేమో. నేనెందుకు కేక పెడతానే? అమ్మా, వీడికి పీడకలు ఎక్కువ వస్తుంటాయి. వీడే కేక పెట్టుంటాడు. అబ్బా నేను కాదని చెప్పాగా. యూస్లెస్ ఫెలో. అమ్మా మీరెళ్ళి పడుకోండి, వీడి సంగతి నేను చూసుకుంటాను. పద. చిన్ను ఒకసారి ఆంజనేయ స్వామిని తలుచుకుని పడుకో. అలాగే మమ్మీ. ఆంజనేయ 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 చింపు, నువ్వులా వచ్చా ఇక్కడికి? పదా, ఎవరైనా చూస్తారు. లే 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 రా, నా రూమ్ కెళ్ళాను రా. ఎవరైనా చూస్తారు, తొందరగా రా. అమ్మయ్యా. చింపు, ఇది నా రూమ్. ఇక్కడ నేను ఆడుకుంటాను, చదువుకుంటాను. నీకేం భయం లేదు, నువ్వు హాయిగా ఉండొచ్చు. ఇక్కడికి ఎవ్వరూ రారు. చింపు, నా రూమ్ బాగుంది కదూ? ఏంటి చింపు, ఆకలేస్తుందా? ఉండు, ఇప్పుడే వస్తానే. చింపు ఆగు, ఏం చేస్తున్నావు? ఏంటి అల్లరి? ఆకలి అన్నావు కదా, రా తిందుగాని రా. ఇదిగో తిను. అరే ఆగు, ఆగమంటుంటా. బాగా ఆకలిగా ఉన్నట్టున్నావే. ఇదిగో తిను, నీకే. ఇదిగో తిను. చాలా చింపు. చింపు, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకుంటే మనకు అన్నీ చేయాలి. చింపు, ఇంక వెళ్ళి ఆడుకున్నావా? రా వెళ్దాం రా. చింపు, ఈ డ్రెస్ వేసుకుంటావా? ఈ డ్రెస్ నీకే. నీకు చాలా బాగుంది. కూర్చో. చింపు, ఈ బాల్తో ఆడుకున్నావా? పట్టుకో. కొనుక్కు వెయ్యి. పట్టుకో. వెయ్యి. పట్టుకో. కొనుక్కు వెయ్యి. పట్టుకో. వెయ్యి. బాల్ కొనుక్కుతావేంటి? క్యాచ్. అదిగో మళ్ళీ కొరుకుతున్నావు. తీసుకో. ఏయ్ కొరకొద్దు. సరిగ్గా వెయ్. ముందు నీ పని చెప్తా. చింపు, స్టాండ్ అప్. హ్యాండ్స్ అప్. ఇక చాలే చింపు. భలే యాక్ట్ చేసావు. భలే భలే.
పడుకుందామే